నూతన ఏడాది తొలి రోజున జపాన్లో భూకంపం గడగడలాడించింది. భూ ప్రకంపనల కారణంగా సునామీ తీర ప్రాంతాలను ఢీకొట్టింది. జపాన్లోని నార్త్ సెంట్రల్ ప్రాంతంలో సోమవారం నాడు 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఎంత ప్రాణ ఆస్తి నష్టం జరిగింది అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. తాజా భూకంపం కారణంగా ఈ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భారీ అలలు ఇప్పటికే కొన్ని తీర ప్రాంతాలను ఢీకొట్టినట్లు తెలుస్తుంది. వీటి తీవ్రత 1.5 మీటర్ల వరకు ఉందని వార్తలు వస్తున్నాయి. ఒక్క రోజులో 50కి పైగా భూకంపాలు. 7.6 భూకంప తీవ్రత, 1.5 మీటర్ల ఎత్తైన పోటెత్తుతున్న అలలు, భూమిపై ఎవరు నిలబడలేనటువంటి భూకంప తీవ్రత. సముద్రాల్లో, నదులలో, కాల్వల్లో నీళ్లను జల్లెడబడితే గింజలు ఎలా గాల్లో ఎగురుతాయో అలా నీళ్లు పైకి ఎగిరాయి. జపాన్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే గాలిలో పక్షులు ఎగరలేవు, సముద్రాల్లో చేపలు ఈదలేవు, భూమి మీద ఎటువంటి జీవి నిలబడలేదు. 1.5 మీటర్ల ఎత్తైన రాకాసి అలలతో విరుచుకుపడుతున్న సముద్రపు కెరటాలు. సో గాయ్స్, let's pray for the Japan.